విలన్ క్యారెక్టర్ ఆ అమ్మాయి ఆ! ఆ టేప్ రికార్డర్ కానీ డ్రైవ్ చేయడం ఆ అమ్మాయి గెటప్ ఇది విజన్లోకి ఎలా వచ్చింది మీరు ఇది ఎక్కడ దీనికి ఏమైనా ఇన్స్పిరేషనా లేకపోతే ఎలాగా? యాక్చువల్‌గా నేను ఒకసారి లొకేషన్ రిక్కీకి వెళ్ళానండి. ఆ, వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఉమెన్ డ్రైవర్స్‌ని ఎక్కువ చూడమండి. అవును అంటే మనం జనరల్‌గా మెన్ డ్రైవర్సే చూస్తాం కదా! అవును యాక్చువల్‌గా మన సినిమాలో బస్ అండి. కానీ ఒక ఉమెన్ లారీ డ్రైవ్ చేయడం చూశాను నేను. అవును. అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అనుకున్నాను. ఉమెన్ లారీ డ్రైవ్ చేయడం ఓకే అండి. ఏంటని చూస్తే అమ్మాయి దిగి బీడీ తాగేస్తుంది. ఇది సో కూడా బాగుంది ఇంకా. ఇది కూడా ఇంకా బాగుంది. అది అలా ఒక మెమరీగా ఉండిపోయిందండి. అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని. ఇప్పుడు మన జనరల్‌గా నేను కథ చెప్పి సార్, ఇప్పుడు ఒక ఎంసీఏ లాంటి కథలో నేను వరంగల్‌లో ఒక అమ్మాయి అంటే మీరు కొంచెం ఏంటి ఇది అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఈ క్యారెక్టర్ అనే ఫీలింగ్ ఉంటుందండి. అవును. సో ఈ సినిమాలో ఏంటంటే నాకు ఆ స్కోప్ దొరికిందండి. ఆ వరల్డ్ డిజైనింగ్‌లో అరే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఈజీగా పెట్టేయచ్చు కదా అని అనిపించింది. అలా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి సార్ ఒక 2, 3 మీకు. దీంట్లోకి టేప్ రికార్డర్ జాయిన్ అయింది అది కూడా ఒక వింటేజ్ టేప్ రికార్డర్. యాక్చువల్గా అది కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే సార్ అది కూడా అందులోకి వెళ్ళి ఆ విజువల్లోకి వెళ్ళి తీసుకునేదండి. మనకేంటంటే లారీలో అవును ఆ టేప్ రికార్డర్లు ఉంటాయి కదా సార్, చిన్న టేప్ రికార్డర్లు అవును. అంటే విత్ ఇన్ ఆ డెక్కి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా సార్, అలాంటిది అందులో ఉందండి. నాకేంటంటే కథకి అనుకూలంగా అది ట్రావెల్ కావాలి నాకు దాంతో. ఓహో. సో ఆ సౌండ్తో నేను కొంచెం ట్రావెల్ చేశాను. దాని కొరకు దాన్ని టేప్ రికార్డర్ చేసేసాను.